కడుపులో ఆమ్లం తగ్గడం వల్ల మనం తినే ఆహారం నుండి విటమిన్ B12, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలను శరీరం గ్రహించలేదు. దీనివల్ల రక్తహీనత, నాడీ వ్యవస్థ సమస్యలు తలెత్తవచ్చు. కాల్షియం గ్రహించే శక్తి తగ్గడం వల్ల ఎముకలు గుల్లబారిపోతాయి. దీర్ఘకాలం ఈ టాబ్లెట్లు వాడేవారిలో తుంటి ఎముక, వెన్నెముక, మణికట్టు విరిగే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య అధికం. ఈ మందులను క్రమం తప్పకుండా వాడటం వల్ల కిడ్నీ పనితీరు మందగిస్తుంది. కొన్నిసార్లు ఇది అక్యూట్ ఇంటర్స్టిషియల్ నైఫ్రైటిస్ అనే తీవ్రమైన మూత్రపిండ సమస్యకు దారితీయవచ్చు. ప్రారంభంలో ఇది ఏ లక్షణాలు చూపించకపోవచ్చు. కడుపులోని యాసిడ్ బ్యాక్టీరియాను చంపేస్తుంది. మందులతో ఈ యాసిడ్ను పూర్తిగా తగ్గించడం వల్ల బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా త్వరగా ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. దీనివల్ల తీవ్రమైన విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. కేవలం గ్యాస్ అనిపించగానే టాబ్లెట్ మింగేయకుండా కొన్ని మార్పులు చేసుకోండి. సమయానికి భోజనం చేయడం, రాత్రిపూట పడుకోవడానికి 2 గంటల ముందే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. అతిగా మసాలాలు, నూనె పదార్థాలు, కాఫీ, టీ తీసుకోవడం తగ్గించండి. ఏదైనా మందును 2 వారాల కంటే ఎక్కువ కాలం వాడాల్సి వస్తే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించండి.